హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యూఎస్డి సిహెచ్ఎఫ్ కరెన్సీ పేరు టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్, విత్ ఇన్ వన్ డే ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్రైడే వీడియో చేశాను ఫ్రెండ్స్. సో 31st మే వీడియో చేశాను ఫ్రెండ్స్. 3rd జూన్ వెంటనే నెక్స్ట్ డే మండేనే టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ అయ్యే ప్రాసెస్లో మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యూఎస్డి సిహెచ్ఎఫ్. సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ స్టిక్ ఫ్రెండ్స్. సో 31st నేను మే వీడియో చేశాను ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో అక్కడ నుంచి ఒక పర్టికులర్ టార్గెట్ చెప్పాను, 8,600 అని చెప్పేసి చెప్పాను. సార్ 89,600. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. 89,000 లో గమనిస్తే 89,500 ఫ్రెండ్స్. ఆ రోజులో లో క్లోజింగ్ 89,570 దగ్గర క్లోజ్ అయింది. సో నేను చెప్పిన లెవెల్ కంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కింద వరకు మై ప్రైస్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే సబ్సిక్వెంట్ గమనిస్తే మార్కెట్ అక్కడ నుంచి స్టిల్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో ఈ టోటల్ లో గమనిస్తే నిన్నటి లో గమనిస్తే 88,840 ఫ్రెండ్స్. సో మార్కెట్ ఆల్మోస్ట్ నేను చెప్పిన లెవెల్ నుంచి హ్యూజ్ ప్రైస్ అనేది క్రాష్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ గమనిస్తే ఇది కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అయ్యే ముందు ఇది కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎక్కడ ఫార్మేషన్ అనేది కూడా క్రూషియల్. సో మనకి అంతకుముందు బ్యాక్ గమనిస్తే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ క్రాష్ అయింది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ప్రైస్ అనేది ఆ లెవెల్కి మళ్ళీ రీచ్ అయిందో అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనేది క్లియర్ కట్ రెసిస్టెన్సా కాదనేది మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఎప్పుడైతే అవుతుందో హైయర్ టైం పిరమిడ్స్ డైలీ క్యాండిల్స్టిక్ అండ్ అబో హవర్లీ కానీ 4 hours కానీ మనం కన్ఫర్మ్గా చెప్పలేము. సో పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది ప్రైస్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఏదో డైలీ క్యాండిల్ కానీ వీక్లీ క్యాండిల్ కానీ క్లియర్ కట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అవుతుందో ప్రైస్ అనేది ఫర్దర్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇక్కడ చూడండి ప్రైస్ ఎప్పుడైతే హై లెవెల్ రీచ్ అయిందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ 91,600 అక్కడ నుంచి ఈ ప్రీవియస్ 4 weeks బ్యాక్ అనేది మార్కెట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. మళ్ళీ స్లైట్గా ప్రైస్ పైకి వెళ్ళింది. బట్ ప్రీవియస్ క్యాండిల్ ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో 92,400 లెవెల్ పైన అయితే 92,200 లెవెల్ పైన అయితే ప్రైస్ వెళ్ళలేదు. హై గమనించి ఇప్పుడు 91,600 అక్కడ వరకు వెళ్ళి ప్రైస్ ఎన్గల్ఫింగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఈ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అయిందో మార్కెట్ అనేది డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేశాను. సో విత్ ఇన్ వన్ నేను యాక్చువల్ ఫ్యూ డేస్ అని చెప్పాను ఫ్రెండ్స్, బట్ విత్ ఇన్ వన్ డేనే టార్గెట్ హిట్ అయింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్. 1 second టార్గెట్ హిట్ అయినందుకు చెప్పినట్టు జరుగుతున్నది ఫ్రెండ్స్. ఈవెన్ డైలీ క్యాండిల్ గమనిస్తే ఇక్కడ చూడండి డైలీ క్యాండిల్స్ ఈ క్యాండిల్ కూడా ఫార్మేషన్ అయింది. నేను చెప్పిన ఫ్రైడే థర్స్డే క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ ఫ్రైడే ఈ ప్రైస్ మూమెంట్ అప్పుడు నేను వీడియో చేశాను. సో ఈ థర్స్డే అనేది ఎప్పుడైతే మార్కెట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంది చూడండి క్లియర్ కట్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ప్రీవియస్ ఆల్మోస్ట్ 9 days ప్రైస్ని డామినేట్ చేస్తూ ప్రైస్ అనేది డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇదొక క్లియర్ కట్ ఇండికేషన్. ఓవరాల్ ఈవెన్ మంత్లీ చార్ట్ గమనిస్తే కూడా మార్కెట్ అనేది ఎప్పుడైతే పుల్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ ఈ 50 days EMI ఈ బ్లూ కలర్ లైన్ ఇది 200 days EMI. సో 50 days EMI హైయర్ టైం ఫ్రేమ్లో మంత్లీ చార్ట్ ఇది. సో ఇక్కడ ప్రైస్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసి ప్రైస్ రివర్సల్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ అన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ డౌన్ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ట్రేడ్ అనేది చేసే ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. సో టెక్నికల్ అనాలిసిస్ మోస్ట్ క్రూషియల్ ఫ్రెండ్స్. న్యూస్ కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ కానీ ఎంత ఎఫెక్ట్ చేసినా కూడా మీకంటూ టెక్నికల్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రైస్ అనేది మీకు మీరుగా ప్రైస్ అప్ ట్రెండ్ అవుతుందో డౌన్ఫాల్ అవుతుందో మీకు మీరుగా గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.